గృహంలో నకారాత్మక శక్తులు తొలగింపజేసుకోవటానికి, సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవటానికి, గృహంలో సభ్యులందరికీ సానుకూల పరిస్థితులు మెరుగుపడటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. గృహంలో సభ్యులందరికీ తొందరగా అదృష్టం కలిసి రావాలంటే, గృహంలో సానుకూల పరిస్థితులు మెరుగుపడాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది అమావాస్య రోజు ఏకధార నిమ్మకాయను తెచ్చుకొని మీ గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. మనకి నిమ్మకాయలలో కొన్ని ప్రత్యేకమైన నిమ్మకాయలకి ఒకే ఒక చార ఉంటుంది. దాన్ని ఏకధార నిమ్మకాయ అనే పేరుతో పిలుస్తారు. అలాంటి ఒకే చార ఉన్న నిమ్మకాయని అమావాస్య రోజు తెచ్చుకొని మీ పూజా మందిరంలో కానీ, ధనం దాచుకునే బీరువాలో కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే దానివల్ల కుటుంబంలో సానుకూల పరిస్థితులు పెరుగుతాయి. అది కూడా వీలైతే అమావాస్య రోజు నిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ ఏకధార నిమ్మకాయ తెచ్చుకుంటే ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ అదృష్టం కలిసి రావటానికి, సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి ధూపం విశేషంగా సహకరిస్తుంది. దాన్ని లసున ధూపం అనే పేరుతో పిలుస్తారు. లసున ధూపం అంటే వెల్లుల్లి ధూపం అని అర్థం. అంటే సాంబ్రాణి ధూపం ఎప్పుడు వేసేటప్పుడైనా సరే మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేస్తే దాన్ని లసన ధూపం అనే పేరుతో పిలుస్తారు. ఈ లసన ధూపం వేయటం ద్వారా కూడా కుటుంబంలో నకారాత్మక శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే కుటుంబంలో సభ్యుల మధ్య ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా, కుటుంబంలో ఎవరికి అదృష్టం కలిసి రాక ఇబ్బంది పడుతున్నా అటువంటప్పుడు పూజా మందిరంలో ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం వెలిగిస్తే గృహంలో సానుకూల పరిస్థితులు మెరుగుపడతాయి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, విప్ప నూనె వీటన్నిటి మిశ్రమాన్ని కొత్త ఎర్రటి మట్టి ప్రమిదలో పోసి 5 రంగులున్నటువంటి దారాన్ని ఒత్తిలాగా చేసి ఇంట్లో దీపం వెలిగించుకోవాలి. ఈ ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే కుటుంబంలో సానుకూల పరిస్థితులు మెరుగుపడతాయి, సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే కుటుంబంలో సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవాలంటే అమావాస్య రోజు ఇంటి యజమాని కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించటం, 108 నిమ్మకాయల దండను కాళికా అమ్మవారికి సమర్పించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి గృహంలో సకారాత్మక శక్తులు తక్కువ ఉన్నప్పుడు, నకారాత్మక శక్తులు ఎక్కువ ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు ఇంట్లో సభ్యులందరికీ ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్య సమస్యలు తరచుగా వస్తూ ఉన్నట్లయితే అవన్నీ తొలగింపజేసుకోవటానికి ఏదైనా పవిత్ర గ్రంథాన్ని నిద్రించే ముందు తల దగ్గర ఉంచుకొని నిద్రించాలి. ఉదయం నిద్ర లేవగానే ఆ పవిత్ర పుణ్య గ్రంథానికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఎక్కడైనా నదీ తీరానికి వెళ్ళి నదిలో నవధాన్యాలను విడిచిపెట్టి రావాలి. అలా చేస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి, కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఇంట్లో సభ్యులకి సకారాత్మక శక్తులు పెరగటానికి, నకారాత్మక శక్తులు తొలగింపజేసుకోవటానికి అమావాస్య తిథి వచ్చిన రోజు కానీ, మంగళవారం రోజు కానీ, అష్టమి తిథి ఉన్న రోజు కానీ సాయంకాలం పూట ఇంటి ముందు భాగంలో ఆవ నూనె దీపం వెలిగించుకోవాలి. అమావాస్య, అష్టమి తిథులున్న రోజు మంగళవారము ఇంటి ముందు భాగంలో సాయంకాలం ఆవ నూనె దీపం పెడితే గృహంలో సభ్యులందరికీ కూడా సకల శుభాలు చేకూరతాయి, గృహంలో సానుకూల వాతావరణాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, గృహంలో సానుకూల పరిస్థితులను మెరుగుపరుచుకోండి.